జూన్ 12, 2025 సంవత్సరం మధ్యాహ్నం 1:40 అహ్మదాబాద్లో విమాన ప్రమాదం. మెగానీలో కూలి ఎయిర్ ఇండియా విమానం. బీజే మెడికల్ కాలేజీపై కూలిన A171 విమానం. 20 మంది పైగా మెడికల్ కాలేజీ విద్యార్థులు మృతి చెందారు. మధ్యాహ్నం 1:38 టేకాఫ్ అయిన విమానం అయిన వెంటనే కూలిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానంలో 12 మందికి పైగా సిబ్బంది సహా 242 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు. 2 పైలట్లు, 10 మంది సిబ్బంది. విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశవాసులు. విమానంలో ఒక కెనడియన్, 7 పోర్చుగల్ దేశవాసులు ఉన్నారు. విమానంలో 2 శిశువులు కూడా సహా 13 మంది చిన్నారులు సైతం ఉన్నారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఈ విమానం అహ్మదాబాద్ మెడికల్ కాలేజీ దగ్గర కూలిన విషయం తెలిసినదే. అక్కడ సహాయ చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. అంతేకాదు, ఈ విమానంలో గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మృతి చెందడం జరిగింది. ఒక్కొక్క ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, రమేష్ విశ్వాస్ అనే వ్యక్తి ఈ విమానంలో బతకడం జరిగింది. తను ఏమంటున్నారంటే, మృత్యుంజయుడైన రమేష్ విశ్వాస్ విమాన ప్రమాదం నుంచి ఎలా బతికానో తెలియదని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తను విమాన ప్రమాదం తర్వాత 30 సెకండ్లకు ఒక పెద్ద శబ్దం వచ్చిందని, తను స్పృహలో వచ్చేసరికి చుట్టూ మృతదేహాలు ఉన్నాయని, విమానం ముక్కలు చెల్లా చెదురు పడ్డాయని, ఎవరో నన్ను అంబులెన్స్ లోకి ఎక్కించారని, తన సోదరుడు విమానంలో ప్రయాణిస్తూ ఉన్నారని, విమానం నుంచి బయటపడిన మృత్యుంజయుడు మాట్లాడుతున్న విశేషాలు ఇవి. నిన్న ఈ విమాన ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల్లోనే రామ్మోహన్ నాయుడు గారు ఆ ప్రాంతానికి వచ్చి పరిశీలించడం జరిగింది. తర్వాత కేంద్ర హోంమంత్రి గారు కూడా వచ్చి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి ఆ స్థలాన్ని పరిశీలించి దర్యాప్తుకు వారు ఆమోదం తెలపడం జరిగింది. ఈ విమానం ఘటనకు ఎవరైనా కారకులు ఉన్నారా, బాధ్యులు ఎవరైనా ఉన్నారా అని కోణంలో దర్యాప్తు జరుపుతామని విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు తెలియజేశారు. తెల్లారి 13వ తేదీన నరేంద్ర మోడీ గారు ఆ ప్రాంతానికి పర్యటించి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. వారు ఎయిర్పోర్ట్లోనే మీడియా సమావేశం ద్వారా ఎలా జరిగినది ఈ ఘటన అనే దానిపై ఆరా తీస్తూ ఉన్నారు. ఈ ఘటనకు టాటా సంస్థ చైర్మన్ చంద్రశేఖరన్ గారు ఒక కుటుంబానికి, చనిపోయిన మృతుల కుటుంబానికి ₹1 పరిహారం ప్రకటించారు. అంతేకాదు, ఈ ఘటన జరిగిన ప్రాంతం మెడికల్ కాలేజీని వారు నిర్మిస్తామని ట్వీట్ ద్వారా వారు తెలియజేశారు. ఈ ఘటన జరగడం బాధాకరమైనటువంటి విషయం.